హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ @VJ Couple Goals హైదరాబాద్ టు లడాక్ డే 12th అప్డేట్స్. ఈరోజు అయితే మేము గోల్డెన్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ చూడండి, మనకు గోలీ సోడాలు ఉంటాయి కదా, గోలీ సోడాలు కూడా దొరుకుతాయి ఇక్కడ. మొత్తం షాప్స్ అనమాట. మొత్తం ప్రతి ఒక్కటి ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మొత్తము చాలా షాప్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఎంట్రన్స్ అయ్యేలోపే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా దొరుకుతుంది. మన ఆంధ్ర బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, దోశ, వడ ఇవి దొరుకుతాయి అన్నమాట. కానీ టేస్ట్ అయితే అస్సలు అంటే అస్సలు మన టేస్ట్ అస్సలు రావు. ఇడ్లీలు చాలా గట్టిగా ఉంటాయి. అసలు మన మన ఇడ్లీలే కావన్నమాట. అవైతే నాకేం అస్సలు నచ్చలేదు. రేట్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. 150 అట్లుంటుంది, ఇంకా 200 కూడా ఉంటుంది అనమాట. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది. మేమైతే ఇంకా స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్, గోల్డెన్ టెంపుల్ వచ్చాము. ఇంకా మనమైతే ఎంట్రన్స్ ఇదే అనమాట. ఇక్కడ నుంచి చెక్కింగ్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మొత్తం ఇక్కడ చూడండి, పోలీస్ వాళ్ళు అందరు సిక్సే ఉంటారు. ఆల్మోస్ట్ సిక్ వాళ్ళే ఉంటారనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి వాలంటీర్స్ కానీ వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్ అంతా. సో ఇదైతే గురుద్వారా, యాక్చువల్లీ ఇది గురుద్వారా. ఇక్కడ మొత్తం లోపల కూడా మీకు బుక్ స్టాల్స్ ఇవన్నీ కనిపిస్తాయి. సో మనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. సో ఇదైతే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ మొత్తము మనం చెప్పులు వదులుతామన్నమాట. ఇక్కడ చెప్పులు వదిలేసి మనం ఇంక మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. చూడండి, ఇదో అండి, ఇక్కడ ప్రతి ఒక్కరు వదులున్నారు కదా. సో మనం అక్కడ చెప్పులు వదిలేసి మనం స్టార్ట్ అవ్వాలన్నమాట. కింద మొత్తం పాలరాయి ఇవన్నీ. చాలా అయితే చాలా బాగుంటుంది చూడ్డానికైతే. అసలు 2 కళ్ళు సరిపోవు అనుకోండి, అంత బాగుంటుంది. ఇక్కడైతే మ్యాండేటరీ అనమాట, చున్నీ కంపల్సరీ ఉండాలి. ఒక లేదు అంటే అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ తలపైన ఏదో ఒకటి ఉండాలన్నమాట. చున్నీతో కానీ కప్పుకోవాలి, లేదంటే కర్చీఫ్. మేమైతే కర్చీఫ్ లాగా ఒక 20 రూపీస్ అవి. సో మేమైతే ఇద్దరు 20 రూపీస్ ఇచ్చి తీసుకున్నాము. సో అది తీసుకున్న తర్వాత అది తీసుకుంటేనే అలో అనమాట, లేకుంటే అస్సలు అలో లేదు. లేదా మన దగ్గర ఏదైనా కర్చీఫ్స్ ఉంటే కర్చీఫ్ అయినా కట్టుకోవచ్చు అనమాట. మీరు చూడండి, ప్రతి ఒక్కరు తలపైన వేసుకొనే ఉంటారు, లేదా ఇట్లైనా ఉంటుంది అనమాట. అస్సలు చిన్నపిల్లలైనా అదే. ఇక్కడ మాత్రం కాళ్ళు కడుక్కోవాలి ప్రతి ఒక్కరు. ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇక్కడ ఫ్లో అవుతూనే ఉంటుంది కంటిన్యూస్ వాటర్ అయితే. కాళ్ళు కడుక్కొని ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇదండి, ఇక్కడ నుంచి మీకు గోల్డెన్ టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే అనమాట గోల్డెన్ టెంపుల్. అక్కడ కనిపించేదే గోల్డెన్ టెంపుల్. సో మీరందరూ కూడా ఒకసారి దండం పెట్టుకోండి. సో ఇప్పుడైతే మనం గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తున్నాం దీన్ని, కానీ ఇంతకుముందు అయితే దీన్ని గోల్డెన్ టెంపుల్ అని పిలిచేవాళ్ళు కాదనమాట. దీనికి వేరే నేమ్స్ ఉన్నాయి. అదేంటంటే శ్రీ దర్బార్ సాహెబ్ అండ్ హర్మందిర్ సాహెబ్ అనమాట. ఇక్కడ అంతా దేవుళ్ళు అంటే ఇక్కడ ఉన్న గురువులనే దేవుళ్ళలాగా ట్రీట్ చేస్తారనమాట ప్రతి ఒక్కరు కానీ. సో ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు నేను చెప్పినట్లు అందరూ తలకి ఇది తలపాగా వేసుకొని వెళ్తున్నారు. చిన్న పిల్లలు కూడా చూడండి, ఇక్కడ ఒక పాప వేసుకొని వెళ్తుంది. సో అది లేకపోతే అలో అయితే లేదు. మీరు వెళ్ళేటప్పుడు సో మ్యాండేటరీగా అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే వాటర్ అయితే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనమాట. ఇలా తాగాలన్నమాట. బౌల్స్ ఇస్తారు, బౌల్స్లోనే తాగాలి. సో మనమైతే ఇక్కడ గ్లాసెస్ అట్లేం ఉండదు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా సర్వ్ చేస్తారు. అక్కడ కూడా ఫ్రీ అనమాట మొత్తం వాటర్. ఇదైతే హోలీ వాటర్. ఇక్కడ కనిపించేది మొత్తం మీకు హోలీ వాటర్. చూడండి, ఇది గోల్డెన్ టెంపుల్. మొత్తం నియర్లీ 400 kgs గోల్డ్తో కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇదంతా గోల్డ్. అసలు హైయెస్ట్ గోల్డెన్ టెంపుల్ అంటే ఇదే అనుకుంటా నాకు తెలిసినంతవరకు అయితే. ఇక్కడైతే పర్టికులర్ టైమింగ్స్ ఏమి ఉండదు, ఏ టైంకైనా రావచ్చు అనమాట. అంటే మార్నింగ్ 4 AM నుంచి ఓపెన్ ఉంటుంది. అంటే 3:30కే ఓపెన్ చేస్తారు, బట్ 4 నుంచి అయితే ఓపెన్ ఉంటుంది. నైట్ 10 దాకా ఓపెన్ ఉంటుంది అనమాట టెంపుల్. సో మనమైతే 4:30 నుంచి 10 దాకా ఎప్పుడైనా, 3:30 నుంచి 10 దాకా ఎప్పుడైనా రావచ్చు. సో ఇక్కడంతా ఈ హోలీ వాటర్లో వచ్చి స్నానాలు చేస్తారనమాట ఇక్కడ ఉండే వాళ్ళందరూ. ఆల్మోస్ట్ అమ్మాయిలకైతే సపరేట్ ఉంటుంది. ఇక్కడ అబ్బాయిలందరూ బాయ్స్ వీళ్ళందరూ ఇక్కడే చేస్తారు. అమ్మాయిలకైతే ఒక రూమ్ లాగా ఉంటుంది. సో అక్కడ మాత్రం అమ్మాయిలు చేస్తారు. ఈ వాటర్ని కూడా హోలీ వాటర్ అని చెప్పి తాగుతారనమాట కొంతమంది అయితే.
ఇది లేడీస్కి అనమాట. ఇక్కడ లోపల రూమ్ లాగా ఉంటుంది, అంటే వాష్రూమ్స్ ఉంటాయి కదా, సేమ్ అక్కడ రెస్ట్ రూమ్స్ లాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ప్లేస్ ఉంటుంది. సో అక్కడ హోలీ వాటర్ ఉంటుంది. సో అక్కడ స్నానాలు చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చి ఒక గురూజీ అనమాట. సో ఇక్కడ అస్సలు ఫొటోస్ అలో లేదు, నేనైతే మిర్రర్లో నుంచి తీశాను. సో ఈయన స్టోరీ ఏమంటే ఈయన కోరిక అనమాట, మనం ఆయన గోల్డెన్ టెంపుల్లోనే వచ్చి చనిపోవాలని చెప్పి. కానీ వార్లో తల ఇరిగిపోయినా కూడా తల కట్ చేసేసారనమాట ముందే. కానీ ఆయన తల తీసుకొని వచ్చి అట్లా తల లేకుండానే ఒక చాలా కిలోమీటర్స్ వచ్చి లాస్ట్కి ఇక్కడ గోల్డెన్ టెంపుల్కి వచ్చే చనిపోయారనమాట. సో మీకు ఎవరికైనా, నాకు అంత క్లియర్ తెలీదు, మీకు ఎవరికైనా క్లియర్గా స్టోరీ తెలిస్తే మాత్రం కింద కమెంట్ చేయండి. ఇదండి మేము ఎంటర్ అయిపోయాము క్యూలోకి. చాలా పెద్ద క్యూ ఉంది, చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉంటుంది అనమాట. చూడండి మేము ఆల్మోస్ట్ 9-10 అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. మీకు త్వరగా దర్శనం కావాలంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ వచ్చేసేయండి. 4కి కానీ 5కి కానీ వచ్చారంటే మీకు త్వరగా దర్శనం అయిపోతుంది. ఇక్కడ మొత్తం 6 ఉన్నారు కదా. ఇంకొకటి ఏమంటే 6 వాళ్ళది పైన తలపాగా ఉంది కదా, అది ఆల్మోస్ట్ 6.5 మీటర్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రీగా వాటర్ ఇస్తారనమాట ఇక్కడ కూడా. కానీ గ్లాసెస్లో మనం నిల్చోనేది ఒక 4 to 5 hours పడుతుంది ఈ క్యూలో. మాకైతే 2.5-3 hours అయితే పట్టింది దర్శనానికి. సో అప్పుడు ఇక్కడ వాటర్ కలర్ గ్లాసెస్ ఉన్నాయి కదా, అదే అనమాట. ఇంకా లోపల గోల్డెన్ టెంపుల్ లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం. లోపల అయితే అస్సలు అలో లేదు. లోపల మనం తీయడానికి కూడా కెమెరాస్ అవన్నీ అలో లేదనమాట. మనకి బయటే రాసింటారు. కానీ నేను కొద్ది ప్లేసెస్లో అయితే కెమెరాస్తో అదే ఫోటో తీసానమాట, వీడియో కూడా తీశాను, చూడండి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, చాలా రష్ ఉన్నారు ఈరోజు అయితే. ఇదే ఇందాక మనం చూసిన హోలీ వాటర్. సో ఈ హోలీ వాటర్ నుంచి వెళ్తారు. ఇక్కడ చూసారు కదా, నేను తెలియకుండా తీసాను ఈయనకి. ఇది వచ్చి కత్తి అనమాట, వీళ్ళ సాంప్రదాయం, వీళ్ళ కల్చర్ అనమాట. సో కత్తి అయితే ఉంటుంది ఆల్మోస్ట్ అందరి పాకెట్స్లో కానీ నడుముకి ఉంటుంది. ఇక్కడ చూడండి హోలీ వాటర్లో చేపలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మొత్తం పాచి పడుతుంది కదా, పాచి అంటే ఐడియా ఉంటుంది అందరికీ. ఒకవేళ ఐడియా లేకపోతే ఎవరు లాంగ్వేజ్లో ఏమంటారో కింద కమెంట్ చేయండి. ఇదంతా గ్రీన్ ఉంటాయి కదా, సో అదే అనమాట. సో అది మొత్తం తినేస్తుంది అనమాట, మొత్తము తినేసి క్లీన్ చేస్తుంది ఆ ఫిషెస్ అన్నీ. సో ఫిషెస్ అయితే చాలా ఉంటాయి లోపలన్నీ. మనమైతే ఇప్పుడు మ్యూజియంకి వెళ్తున్నాము. సో మ్యూజియం కూడా మిస్ అవ్వకండి. మ్యూజియంలో చాలా ప్లేసెస్ చాలా ఉంటాయి. మ్యూజియంలో అసలు తీయద్దు కెమెరా వీడియోస్ అయితే. ఇది వచ్చి వాళ్ళు వార్కి వెళ్తారు కదా, సో అది జాకెట్ అనమాట, మొత్తం మెటల్తో ఉంటుంది. సో వీళ్ళ స్టోరీస్ మొత్తం, గురూస్ వాళ్ళ స్టోరీస్ మొత్తం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 1990s ఎట్లుంది, 19s ఎట్లుంది గోల్డెన్ టెంపుల్ అని చెప్పి కూడా రాసి ఉంటారు. ఒక ఫోటో కూడా ఉంటుంది, నేనైతే అది తీయలేదు, మీరు వెళ్ళినప్పుడే ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అయితే షాప్స్ ఉంటాయి. మేమైతే ఇక్కడే అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే మేము తలపాగా తీసుకున్నాము. సో ఆరెంజ్ కలర్ ఇక్కడ నేను వెళ్తున్నా చూడండి ముందర, అదే అనమాట తీసుకునింది. సో మేమైతే దర్శనం చేసుకొని ఆల్మోస్ట్ మేము 9కి వెళ్తే 12 అయిపోయింది బయట రావడానికి. సో దర్శనం చేసుకొని వచ్చేసాము. మేము ఇంకా కొద్దిగా షాపింగ్ చేస్తున్నాము మా తమ్ముడు కోసము. వాడు ఇది అడిగాడు కాబట్టి వాడికి తీసుకొని వెళ్ళడానికి తీసుకున్నాము. మేమైతే ఈ అంకుల్ దగ్గర ఈ 20 రూపీస్ ఇచ్చి హోలీ వాటర్ కలెక్ట్ చేసుకునేదానికి ఆ బాటిల్ కొనుక్కున్నాము. సో ఇక్కడ కాదు, ఎక్కడైనా 6 అయితే అడుక్కోరు. మీరు కనుక ఎవరైనా బెగ్ చేయడం చూసి ఉంటే కింద కమెంట్ చేయండి. అస్సలు చూసుండ్రు మీరు కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విజే కపుల్ గోల్స్. చలో మళ్ళీ కలుద్దాం, బాయ్.